ఓం శ్రీ మాత్రే నమః ఛానల్లోకి స్వాగతం అండి. మకర రాశి వారికి గోల్డెన్ పీరియడ్ స్టార్ట్ కానుంది. కోటి జన్మలెత్తిన ఇలాంటి రోజులు మళ్లీ రావో. ఫిబ్రవరి 10 తర్వాత ఈ రాశి వారి జీవితంలో ఎన్నో అద్భుతాలు చోటు చేసుకోబోతున్నాయి. వీరికి సంపూర్ణ లక్ష్మి కుబేర యోగం సిద్ధించబోతోంది. అయితే ఫిబ్రవరి 10 తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరిగే మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మకర రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. కానీ అంతకంటే ముందు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం. మకర రాశి వారికి ఈ సమయంలో అఖండ రాజయోగం సిద్ధించబోతోంది. 7 జన్మలెత్తిన ఇలాంటి రోజులు మళ్లీ రావో. నక్కతొక్క తొక్కినట్లే వీరిని అదృష్టం వరించబోతోంది. ఫిబ్రవరి 10 తర్వాత వీరి జీవితంలో జరిగే మార్పులను ఎవ్వరూ అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా, అసలు ఊహించని విధంగా ఉంటాయి. ఇప్పటి వరకు ఈ రాశివారు పడ్డ ఇబ్బందులన్నీ పూర్తిగా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇంతకాలం మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం లభిస్తుంది. మొత్తానికి ఈ సమయం మీకు అన్ని రకాలుగా శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ రాశివారు బంధాలు, అనుబంధాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మేలు చేసిన వ్యక్తులను బాగా గుర్తుంచుకుంటారు. ఇంటి భోజనం పైన ఎక్కువ ఇష్టాన్ని కలిగి ఉంటారు. అంటే వీరికి బయటి భోజనం కంటే కూడా, అంటే బయట ఉండే ఆహార పదార్థాల కంటే తమ ఇంట్లో వండిన ఆహార పదార్థాలంటే ఎక్కువ ఇష్టాన్ని కలిగి ఉంటారు. ఇకపోతే యొక్క రాశి వారికి అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో విజయాల కోసం ప్రయత్నాలు చేస్తారు. కొన్ని సందర్భాల్లో వీరి యొక్క ఆవేశం మరియు ఇతరులు రెచ్చగొడితే కోపాన్ని కంట్రోల్లో పెట్టుకోలేకపోవడంతో కొన్ని ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ రాశివారు ఏదైనా సరే ఒక విషయాన్ని నిర్మోహమాటంగా చెప్పటం వలన ఈ రాశివారు ఇబ్బందులను ఎదుర్కొంటారు. వీరు ఎక్కువ శాతం సాంకేతిక విద్య, వైద్య విద్యల్లో బాగా రాణిస్తారు. ఈ రాశివారు బాగా కష్టపడి పనిచేస్తారు. తమ వారి కోసం దేనికైనా ఎదురొడ్డి పోరాడతారు. ఇకపోతే ప్రపంచానికి సరికొత్త ఐడియాలను ఇస్తారు. కొన్ని సందర్భాల్లో సమాజాన్ని ఉద్ధరిస్తారు. ప్రతి విషయంలో ది బెస్ట్ ఇవ్వడానికి తమ ప్రయత్నాలు తాము చేస్తారు. భవిష్యత్తును బాగా అంచనా వేయగలుగుతారు. అంతా బాగానే ఉన్నా కూడా వీరిలో ధైర్యం మాత్రం కాస్త తక్కువగానే ఉంటుంది. అందువల్ల సాహసాలు చేయడం కష్టమవుతుంది. ధైర్యం కాస్త పెంచుకుంటే చాలు, ప్రతి రంగంలోనూ విజయం మీదే అవుతుంది. ఈ రాశి వారికి కెరియర్ పరంగా ఇది మంచి సమయం. ఈ సమయంలో మీరు అనుకున్న ప్రతి రంగంలో విజయాన్ని సాధిస్తారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ పై అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూసేవారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అవుతుంది. దానితో పాటు మీకు ప్రమోషన్ కూడా లభిస్తుంది. ఈ సమయంలో మీ ఆఫీసులో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారితో సమస్య ఉండొచ్చు. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీ పై అధికారుల ఒత్తిడి మేరకు ఈ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అంతేకాకుండా వృత్తిలో మీరు సాధించిన విజయాలకు మీ ఆఫీసులో గుర్తింపును, గౌరవాన్ని పొందుతారు. ఇక ఈ రాశి వారికి ఈ సమయం అనేది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి ఇన్కమ్ లభిస్తుంది. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ టైంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి ఒక మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న వ్యక్తులకి, అంటే ఈ యొక్క రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్లీ రాదు. కాబట్టి ఈ టైంలో ఈ యొక్క రాశివారు ధన, కనక, వస్తు, వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ ప్రస్తుత సమయంలో మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త వహించడం చాలా అవసరం. రైళ్లలో, బస్సుల్లో ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చినప్పుడు మీ విలువైన వస్తువులకు మీరే జాగ్రత్త వహించాలి. మీ యొక్క అజాగ్రత్త కారణంగా విలువైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ప్రయాణంలో ఎవరిని అసలు గుడ్డిగా నమ్మకండి. మీకు తెలిసిన వారైనా సరే, తెలియని వారైనా సరే అసలు ఎవరిని నమ్మకండి. అదేవిధంగా ఆర్థికపరంగా ఈ రాశి గల వ్యక్తులకి ఈ సమయం అనేది సాధారణంగా ఉంటుంది. సాధారణ ఫలితాలే వస్తాయి.
ఈ టైంలో మిమ్మల్ని చర్మ సంబంధిత అలర్జీలు, చెవి సంబంధ అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉంది. అంతేకాదండి, ఈ సమయంలో మీకు రక్త సంబంధిత అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే ఛాన్స్ ఉంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఇక ఈ రాశి వారు ఈ సమయంలో డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. గుర్తుపెట్టుకోండి, డ్రైవింగ్ చేసేటప్పుడు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ డ్రైవింగ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ పరంగా ఈ సమయం అనేది ఈ యొక్క రాశి వారికి ఎంతో అనుకూలంగా ఉంది. ఈ టైంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యాలకు హాజరవుతారు. మీరు మీ కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఈ టైంలో మీ జీవిత భాగస్వామికి ఉద్యోగం లేదా చేపట్టిన కార్యక్రమాల్లో విజయం అనేది లభిస్తుంది. అంతేకాకుండా ఈ టైంలో మీ జీవిత భాగస్వామికి ఒక చిన్న ఆరోగ్య సమస్య రావటం లేదా మరో ప్రదేశానికి ప్రయాణం చేయడం జరుగుతుంది. అలాగే ఈ టైంలో మీ తండ్రి ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్త అవసరం. మీ తండ్రి అనారోగ్యం చేత మీకు కొంత మానసిక ఒత్తిడి ఏర్పడుతుంది. తద్వారా పనిలో అశ్రద్ధను చూపిస్తారు. మానసిక ఆందోళన కారణంగా కొన్ని విపత్కర పరిస్థితులని ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇక వ్యాపారపరంగా ఈ రాశి వారికి ఇది ఎంతో మంచి శుభ సమయం. ఎందుకంటే మీ వ్యాపారం విస్తరణ జరుగుతుంది. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ రాశివారు ఈ ప్రస్తుత సమయంలో కొత్త బ్రాంచ్లను ప్రారంభిస్తారు. ఈ మార్పు లేదా విస్తరణ వ్యాపారంలో మీరు మెరుగైన పురోగతిని అంటే అభివృద్ధిని పొందడానికి దోహదపడుతుంది. ఈ టైంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే ఛాన్స్ కనిపిస్తుంది. విద్యాపరంగా విద్యార్థులకి ఇది ఎంతో అనుకూలమైన సమయం. ఈ సమయంలో విద్యార్థులు తమ పరీక్షల్లో విజయం సాధించి కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలను పొందగలుగుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనను ఒకసారి మనం చూసి తెలుసుకుందాం. ఈ యొక్క రాశివారు సోమవారం నాడు నదిలో స్నానం చేసి దీపం వదిలి శివాలయంలో అభిషేకం చేయించుకున్నట్లయితే ఆ యొక్క పరమేశ్వరుని కృపా కటాక్షాలను పొందగలుగుతారు. ప్రతినిత్యం ఈ యొక్క రాశివారు లలిత శాస్త్ర నామాలను పఠించడం ద్వారా అమ్మవారి కృపకు ప్రాప్తులవుతారు. అదేవిధంగా కనకధార స్తోత్రం నిత్యం పారాయణం చేయటం ద్వారా అనుకున్న పనులు సకాలంలో నెరవేరుతాయి. ఆదివారం నియమాలను పాటించి ఆదిత్య దేవుని యొక్క ఆరాధన చేయటం ద్వారా మంచి సత్ఫలితాలను పొందగలుగుతారు. ఇక ఈ సమయంలో మరిన్ని సత్ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన పరిహారాలు చూసుకుంటే, ఆదివారం రోజున మీ ఇంటి బయట అంటే ప్రధాన ద్వారానికి 2 వైపులా కూడా ఆవునేతో దీపారాధన చేయాలి. ఇలా చేయటం వల్ల సూర్య భగవానుడితో పాటు లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుంది. ఈ కారణంగా మీకు శుభ ఫలితాలొస్తాయి. మీ సంపద పెరిగేందుకు అవకాశాలు మరింత పెరుగుతాయి. సూర్యాస్తమయం తర్వాత రావి చెట్టు కింద 4 ముఖాల దీపం వెలిగించాలి. అంటే 4 ముఖాలు కలిగినటువంటి ఒక దీపాన్ని వెలిగిస్తే గనక ఈ విధంగా మీరు చేయటం వల్ల మీకు ఆర్థిక సమస్యల నుంచి రిలీఫ్ అనేది కలుగుతుంది. అదేవిధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పేదరికం అనేది పోతుంది. సో చూశారు కదండి, మకర రాశి వారికి గోల్డెన్ పీరియడ్ ఈ విధంగా స్టార్ట్ కాబోతుంది. ఫిబ్రవరి 10 తర్వాత ఈ రాశి వారి జీవితంలో జరిగే మార్పులేమిటి? ఈ సమయంలో మరిన్ని శుభ ఫలితాలను పొందడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా ఎటువంటి పరిహారాలు చేయడం ద్వారా సత్ఫలితాలను పొందుతారో ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే మకర రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ మీద సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్ కి నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.